హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి ఏపీ బైపీసీ కౌన్సెలింగ్‌లో భాగంగా మనకేంటంటే శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ తరపు నుంచి మనకి వెటనరీ కోర్స్‌కి సంబంధించి కౌన్సెలింగ్ జరుగుతుంది కదండీ! అయితే అందరికి ఏంటంటే ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇవాళే మనకి లాస్ట్ డేట్ అనమాట వెబ్ ఆప్షన్స్ పెట్టడానికైతే. ఇలా చాలామందైతే వెబ్ ఆప్షన్స్ ఇంకా పెట్టారో లేదో తెలీదు గానీ, మరి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామందైతే వెబ్ ఆప్షన్స్ పెట్టలేకపోయారనమాట. సో, దానికి సంబంధించి ఒక సొల్యూషన్ అయితే ఇచ్చారండి. సో, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరికైతే వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఓటీపీ రావడం లేదో, ఆ ఓటీపీ రాని వాళ్ళు ఏం చేయాలనుకున్నట్లయితే ఏదైతే మీ ఏపీ సెట్ సంబంధించి హాల్ టికెట్ నంబరు, దాంతో పాటే మీ ఓల్డ్ మొబైల్ నంబరు, అలాగే మీ మొబైల్ నంబర్ అయితే కొత్త మొబైల్ నంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలనమాట. సో, దీని ద్వారా ఏంటంటే మీ మొబైల్ నంబర్ అయితే అప్డేట్ అయితే అవుతుందండి. సో, అలా అప్డేట్ అవ్వడం వల్ల ఏంటంటే మీరు మీ కొత్త మొబైల్ నంబర్ అయితే అప్డేట్ చేస్తారు కాబట్టి ఆ మొబైల్ నంబర్‌కి మీరు ఓటీపీ అయితే వస్తుందనమాట. మళ్ళీ నెక్స్ట్ టైమ్ పెట్టినప్పుడు అప్డేట్ చేసిన తర్వాత పెట్టినప్పుడైతే వస్తుందనమాట. అలాగే ఎలాంటి టెక్నికల్ ఇష్యూ లేదని చెప్పేసి, ఎలాంటి సర్వర్ ఇష్యూ లేదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఓటీపీస్ విషయంలో అయితే మాత్రం. అయితే ఇక్కడ మనకి డేట్స్ అనేవి అప్డేట్ అంటే ఎక్స్టెండ్ చేస్తారో లేదో తెలీదు కదా! కానీ సో, ఇవాళ నైట్‌కి అయితే మనకి టైం అయితే ఇచ్చారనమాట. సో, మీరు ఇంకా జీమెయిల్ చేసి ఆ సొల్యూషన్ గాని ఫైండ్ ఔట్ చేసుకోకపోతే వెంటనే జీమెయిల్ చేయండి. జీమెయిల్ చేస్తే మీ నంబర్ అప్డేట్ చేస్తారు. నంబర్ అప్డేట్ చేసిన వెంటనే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. సో, దీంతో పాటే అది ఇవాళ ఎప్పుడు నైట్ వరకు కూడా అంటే 11:59 పీఎం వరకు అంటే ఇవాళ నైట్ అంతా కూడా మీరు అప్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, 12 అయ్యేలోపు మీరు ఎప్పుడైనా సరే వెబ్‌సైట్‌లో అయితే మీరు ఓపెన్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి. సో, మాక్సిమం కూడా మీరేంటంటే మీరు ఒక 10, 9 లోపు అయితే మీరు కంప్లీట్ చేసేయండి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. సో, ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుందనమాట. సో, గుర్తుపెట్టుకోండి వెబ్ ఆప్షన్ సంబంధించి మీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు వెబ్ ఆప్షన్ పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుందనమాట. సో, వన్స్ మీకు వెబ్ ఆప్షన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఏంటంటే 4 కాలేజీలు కనిపిస్తాయండి. సో, ఇలా ఆర్డర్‌లో అయితే మాత్రం ఆ పక్కన ప్లస్ బటన్ కూడా కనిపిస్తుందనమాట. సో, మీరేంటంటే అక్కడ పక్కన కనిపిస్తున్న ఆ ప్లస్ బటన్ క్లిక్ చేసినట్లయితే సో, ఒక కాలేజ్‌కి మీరు ప్లస్ బటన్ క్లిక్ చేశారంటే ఆ కాలేజ్ ఫస్ట్ ఆప్షన్‌లో వస్తుంది. అలాగే సెకండ్ ఆప్షన్‌లో వస్తుంది. అలాగే థర్డ్ ఆప్షన్‌లో అయితే వస్తదనమాట. సో, ఈ విధంగా అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చనమాట. సో, దీనికి సంబంధించి మీ నేము, మీ ర్యాంక్ అన్నీ కూడా చూపిస్తాయనమాట. ఎంసెట్ ర్యాంక్ ఎంత, మీకు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, సో, మీ నేమ్ అన్నీ కనిపిస్తాయి. సో, దాన్ని బట్టి అయితే మీరు కాలేజెస్ పెట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి ఆ 4 కాలేజీలు కూడా మంచివే. ఇది బెస్ట్, ఇది బెస్ట్ అని చెప్పలేమనమాట. సో, 4 మంచివే. అయితే మీరు వన్స్ మీరు వెబ్ ఆప్షన్ ఆ 4 కాలేజీలు పెట్టిన తర్వాత మీరేమన్నా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి అనుకున్నట్లయితే మీరు సేవ్ మాత్రమే కొట్టండి. లేదు మీరు ఫిక్స్ అయిపోయారంటే ఫ్రీజ్ కొట్టేయండి. మాక్సిమం అందరికీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే అందరూ కూడా సేవ్ అయితే క్లిక్ చేయండి తప్పిస్తే ఫ్రీజ్ చేయొద్దు. సేవ్ కొట్టుకోండి. ఇన్ కేస్ మనకి ఇవాళ నైట్ అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్‌గా అది ఫ్రీజ్ అయిపోతాయి గానీ, మీరైతే మాత్రం ఫ్రీజ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో, ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయితే అయిపోద్దనమాట. సేవ్ చేసుకున్న ఆప్షన్స్ అయితే మాత్రం. సో, ఇవాళ నైట్ కల్లా కూడా మీరు ఆప్షన్స్ అయితే పెట్టేయండి. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బీ ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో అందులో బీ ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75 లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, ఇది శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బీ ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్షన్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ వైపు కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. సో, దీంతో పాటే మనకి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. సో, ఉంటుందంటే మనకి అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో, మాక్సిమం అయితే ఉంటుందండి. సో, మనకి ఇంకా రిపోర్టింగ్, సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడని చెప్పేసి డేట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయలేదు. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ 2 ఆర్ 3 వీక్‌లో అయితే ఉంటుందండి. సో, మనకి సీట్ అలాట్‌మెంట్ కూడా మనకి ఒక 5th ఆ తారీఖు కల్లా కూడా మనకి రిలీజ్ చేస్తారు. ఒకరోజు అటు ఇటు అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది తప్పిస్తే. సో, ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే మాత్రం మనకి ఈ శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ తరపు నుంచి వచ్చిన వెటనరీ కోర్స్‌కి సంబంధించి అప్డేట్ అనమాట. సో, ఇదే విధంగా మీకు ఏపీఎస్సెట్ బైపీసీ కౌన్సిల్‌కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటు వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ వీడియోని లైక్ చేయండి. దీంతో పాటు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందన్నమాట. టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే బైపీసీ కౌన్సిల్‌కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ ప్రొవైడ్ చేస్తున్నానమాట. టెలిగ్రామ్ ఛానల్‌లో ఖచ్చితంగా జాయిన్ అయితే మీకు కూడా అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. సో, దీంతో పాటు లాస్ట్‌లో ఏంటంటే మీరు ఏ కోర్స్ కోసం వెయిట్ చేస్తారు? బీ ఫార్మసీ కోసమా? ఫార్మా డీ కోసమా? ఓకే.
సో నీట్ కౌన్సిలింగ్ కోసం కానివ్వండి, లేదంటే సో ఇతర కౌన్సిలింగ్ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ కోసమైనా, పారామెడికల్ కోసమైనా, సో ఏ కోర్స్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారో ఆ కోర్స్‌ని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో మీరు అలా కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నాకు కూడా తెలుస్తుందనమాట మీరు ఏ కోర్స్ కోసం ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. నా సబ్స్క్రైబర్స్‌లో ఎక్కువ ఏ కోర్స్ కోసం కోరుకుంటున్నారని చెప్పేసి. సో దాన్ని బట్టి ఎక్కువ వీడియో షేరింగ్ ట్రై అయితే చేస్తాననమాట. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.